ఉరుములు మెరుపులతో కూడిన వర్ష బీభత్సానికి నేలమట్టమైన మొక్కజొన్న మిర్చి పంటలను ఏసీసీ సభ్యులు పరిశీలించారు. పంట నష్టంపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటున్న దొంతి మాధవరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి పొనగంటి స్వామి ఫేస్ టు ఫేస్. వడగండ్ల వానకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులను మొత్తానికి నడ్డేట ముంచిందని చెప్పుకోవచ్చు. వడగండ్ల వానతో కాయ కష్టం చేసి డొక్కాడే పరిస్థితి రైతులకు ఉన్నది. కొన్ని అప్పులు చేసి కూడా పెట్టుబడి తెచ్చి పంటలను సేద్యం చేసుకునే సమయంలో పంట చేతికొచ్చే సమయంలో కూడా మొత్తం నేలమట్టమైన మొక్కజొన్న పంటను మనం పరిశీలిస్తున్నాం. కానీ మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిలించింది ఈ వడగండ్ల వాన. ఈ వడగండ్ల వానకు మొత్తం మొక్కజొన్న నేలమట్టం అయిపోయింది. ఇవి మొత్తం పెట్టుబడి పెట్టి సీజన్ అంటే పెట్టుబడి పెట్టి రైతులకు కొంచెం సేద తీసుకునే సమయంలో ఈ విధంగా వడగండ్ల వానతో కూడా వచ్చి వడగండ్ల వానను రైతులను నట్టడం వచ్చి రైతులకు కన్నీళ్ల పరమైన చేసింది అని భావించవచ్చు. కానీ రైతులకు మాత్రం ఏ రకంగా చూసుకున్నా కూడా పంట పొలాలు కూడా పొట్టకొచ్చే సమయంలో కూడా మొత్తం రాళ్ల వానకు కూడా అతడికి పోయి రాళ్ల వానకు నీళ్లలో కూడా మొత్తం తేలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ పంట పొలాలే కాదు, మాగిజొన్న, మొక్కజొన్న, పత్తి అయితే అసలు జాడ లేకుండా పోయింది. పసుపు పంట కూడా, మిరప కూడా రెడ్ పంట కూడా నేలమట్టమైన పరిస్థితి కనబడతా ఉంది. వడగండ్ల వానకు కూడా ఈ రైతులకు అనుకోకుండా అర్ధరాత్రి వలె దొంగ చప్పుడు చేయకుండా కూడా మొత్తానికి రైతులు ఏవి అప్రమత్తంగా చూసుకోవడానికి కూడా వడగండ్ల వాన కూడా నడి రాత్రి కూడా దొంగతనం వలె వచ్చినట్టుగా వచ్చి మొత్తం ఈ పంటలన్నీ ఒకే గంటలో మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఇది మొత్తానికి చూసుకుంటే రైతులకు మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. రైతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు ఇక్కడ ఈ పంటకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ విధంగా ఎకరానికి సాగుబడి చేస్తే ఎంత ఖర్చు వచ్చింది అనే విషయాలన్నీ రైతును అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రైతన్నలకు ఏ విధమైన నష్టం జరిగింది అని చెప్పి కూడా రైతన్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఎప్పటి నుంచి ఎకరానికి ఎంత సాగు చేస్తే ఎంత వచ్చింది, ఇది మీకు ఎంత నష్టం జరిగింది? ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు 4 నెలల పంట అండి. ఇప్పుడు 3 నెలలు అయిపోయినాయి దీనికి. కానీ ఇది క్రాప్ దశకు వచ్చేసరికి నైట్ వడగళ్ళ వాన వచ్చి మొత్తం అకాల వర్షం వచ్చి మొత్తం కూలదీగింది. మాకు రైతులకు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 20,000 ఖర్చు పైసలకే వస్తుంది, కానీ తక్కువేమి రాదు. చాలా ఘోరమైన పరిస్థితి, ఒక దయనీయమైన పరిస్థితి, ఒక రైతుకు బతకలేని పరిస్థితి. ఇప్పుడు ఉరి పెట్టుకొని వచ్చేంత పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎటు చూసినా కూడా ఏం కనబడట్లేదు. రైతుకు ప్రభుత్వం ఏమైనా ఇచ్చి కొంచెం మామూలుగా సపోర్ట్ ఇచ్చానా కొంచెం ఆదుకుంటదేమో అనే పరిస్థితిలో ఎదురు ప్రభుత్వానికి చూస్తాడు, కానీ వేరే మార్గం ఏమి కనబడతలేదు రైతుకు. ఎంత ఘోరం అంటే అంత ఘోరమైన పరిస్థితి కనబడతా ఉన్నది. ఎదిగిన కొడుకు చనిపోతే ఏ విధంగా ఉంటుందో చేతికొచ్చిన పంట నేలమట్టం అయిపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్? కుటుంబం మొత్తం ఉరి పెట్టుకొని సావాలనిపిస్తుంది. అంత ఆవేశం, అంత ఆకృతి, అంత బాధగా ఉన్నది మాకు. చేతికొచ్చిన పంట పోయిందంటే ఎంత? ఇప్పుడు చేతికొచ్చిన కొడుకు ఎట్లయితే ఆగమైతాడో అదే విధంగా ఇది కూడా ఆగమైంది. కాబట్టి మాకు కడుపులో బాధ ఆగలేక, ఎవరికి చెప్పుకోలేక ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఏమైనా కొంచెం సపోర్ట్ చేయాలని, దీనికి నష్టపరిహారం కట్టియాలని ప్రభుత్వానికి ఆలోచించాలని చెప్పి అనుకుంటున్నాం మేము. సరే, మరో రైతుని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరో రైతు కూడా ఉన్నారు. ఇక చాలా మంది దానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనుకునే ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ, మహబూబాద్ జిల్లాలో కూడా మొక్కజొన్న పంట నమ్ముకుని నిత్యం జీవిస్తూ ఉన్నారు. ఆ మొక్కజొన్న పంట నేలమట్టం అయిపోయింది. మరి ఇక్కడ రైతు ఉన్నాడు, ఆ రైతుని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్? సార్, మాది ఇప్పుడు పంట పోయింది. ఎదిగే కొడుకుగా ఇంకా చచ్చిపోయాయి. ఇప్పుడు పంటలు లేకుండా మేము బతకలేము. మాకు ఏదైనా నష్టపరిహారం కట్టిస్తారని మేము కోరుకుంటున్నాం అండి. ఇప్పుడు పంట ఏది లేకుండా అయిపోయాయి. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఖానాపురం మండలంలో పరిశీలించున్నారు. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ శ్రేణులతో కూడా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పి పంటలు పరిశీలించే నేపథ్యంలో ఉన్నారు. మనతో మాట్లాడడానికి
మాజీ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు పంటలు పరిశీలించడానికి ఎక్కడెక్కడ చూశారు, మీరు ఏమేమి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు? మొక్కజొన్న పంట టోటల్గా ఎక్కువ నష్టపోయింది రైతులంతా కూడా. ఒక ఎకరాకి 40 బస్తాలు అంటే సుమారు ఇప్పుడున్న రేటుకి ₹1,00,000. వాళ్ళు ప్రాథమిక ఏదైతే సర్వే ప్రకారము 10,000 ఎకరాలు నష్టపోయిళ్ళు ఈ యొక్క ఖానాపూర్ మండలంలో అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే వీటితో పాటు మొక్కజొన్నతో పాటు కొంత వరి, కొంత మిర్చి, ఈ ఖానాపూర్లో ఒక 8-8 మంది రైతులు, టమాటా రైతులు కూడా చాలా ఎక్కువ నష్టం జరిగింది. అంటే టోటల్గా పోయినట్టే అది. ఆ ఒక ఎకరాకి ₹3,00,000 సుమారుగా వాళ్ళకు వచ్చే ఆదాయం. అంటే మనం దాదాపు చూసినట్టయితే కోట్ల రూపాయల్లో ఉంది. గతంలో కూడా అకాల వర్షాలు వచ్చినాయి, వస్తే సుమారు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా అందలే. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాథమిక సర్వేతో పాటు పూర్తి స్థాయి సమగ్ర సర్వే జరిపించి ఈ పంట నష్టపోయిన రైతులకి వెంటనే సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఇంకా 1-2 రోజుల్లో ఇంకా వర్షాలు వచ్చే అవకాశం కనపడతా ఉంది, ఆ తర్వాత మేము మళ్ళీ సమగ్ర సర్వే చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సరే 1-2-3 రోజులకు పెద్ద అది ఆలస్యమేం కాదు, కానీ గతం మాదిరిగా ఏదైతే సర్వే చేసినారు, నిర్ధారించినారు, ఆ యొక్క డబ్బులు కూడా వచ్చినాయని చెప్పి పత్రికల్లో మేము ఇది విన్నాము, చదివినాము. కానీ ఇప్పటివరకు రైతులకు అందలే. అంటే ఏ రోజు కూడా రైతులకి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే ఆ యొక్క పంట కాలం నాటికే ఇచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఇప్పటికైనా వెంటనే దీంతో పాటు దాన్ని కూడా వెంటనే చెల్లించి రైతులు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒకవేళ అప్పటి 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా తీవ్రంగా నష్టపోయిన రైతులకు మీరు ఏ విధమైన సాయం అందించాలని చెప్పి కోరుకుంటున్నారు? మేము వెంటనే ఈ యొక్క సమగ్రంగా సర్వే జరిపించి ఆదుకోవాలి. ఆ పంట పూర్తి స్థాయిలో నష్టపోయింది, ₹1,00,000 నష్టపోయినారు రైతు. ఆ యొక్క పంట వస్తేనే వాళ్ళ జీవనం గడిచేది. కాబట్టి తాత్కాలికంగా కొంత సహకారం అందించాలి అని చెప్పి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసినాం. కానీ వాళ్ళ అధికారులు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, వ్యవసాయ అధికారులు మాకు ఆదేశాలు ఇంకా రాలేదు, ఏదైతే వ్రాతపూర్వకంగా కానీ లేకపోతే మౌఖికంగా ఏది ఈ విధంగా చెప్పినారు, మాట ద్వారానే చెప్పినారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ త్వరగా వెంటనే పరిష్కరించి వీరికి సహకారం అందజేయాలనేది మా యొక్క డిమాండ్. ఓకే సార్, మీరు కాంగ్రెస్ ఏఐసిసి నేతగా ఉన్నారు. ఇప్పుడు మీరు నష్టపోయిన రైతులకు మీరు రైతులకు ఇచ్చే హామీలు ఏంటి? మీరు రైతుల వెంట ఉంటారా, లేక రైతుల పట్ల పోరాటం సిద్ధంగా ఉంటారా? రైతులకి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు మాజీ శాసనసభ్యునిగా ప్రభుత్వం ఏదైతే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల విపత్తు వచ్చినప్పుడు దానికి నిధి ఉంది, ఆ నిధి వెంటనే అందించాలి అనేది మేము డిమాండ్ గతంలో ఇచ్చాం. ఇప్పుడు కూడా వెంటనే ఇవ్వమని చెప్పే ఆ డిమాండ్. నువ్వో ఇచ్చేది కాదు, ఇది చట్టపరంగా హక్కు ఉంది. ఆ హక్కుకు ద్వారానే ఇవి వెంటనే ఆలస్యం జరుగుతూ ఉంది. ఆలస్యం కాకుండా వెంటనే ఇవ్వమని చెప్పడం గుర్తు చేయడం, డిమాండ్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూసుకుంటే ఏఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కూడా రైతుల పట్ల ఉంటాము, ఇది ప్రకృతి వైపరీత్యంగా జరిగింది, దీనికి విపత్తి అంటూ ఉంటుంది, రాజ్యాంగ పరంగా కూడా అందరికీ నష్టపరిహారం సకాలంలో చెల్లించాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు అన్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఏది అయినప్పటికీ కూడా రైతుల పక్షాన నిలబడి నేను పోరాడతానని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.